నిజామాబాద్ జిల్లాలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. స్థానిక సంస్థల ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయలేదు. ఇంకా రిజర్వేషన్లు కూడా ఖరారు కాలేదు. అయినా ప్రధాన పార్టీల నేతలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే నాటికి కీలకమైన స్థానాల్లో పాగా వేసేందుకు 3 పార్టీల నేతలు ఎప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు. ఇంతకీ నిజామాబాద్ జిల్లాలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? లోకల్ ఫైట్లో గెలిచేందుకు 3 పార్టీల వ్యూహాలు ఏంటి? నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీ కాలం ముగిసిపోయి నెలలు గడుస్తోంది. పంచాయతీల్లో 11 నెలలుగా ప్రత్యేక అధికారులు పాలన కొనసాగుతోంది. మండల పరిషత్, జిల్లా పరిషత్ పదవీ కాలం ముగిసి 6 నెలలు గడిచినా వీటికి కూడా ప్రత్యేక అధికారులే ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఇక జనవరి చివరి వారంలో మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్ల పాలక వర్గాల పదవీ కాలం ముగియనుంది. అయినా ఇప్పటి వరకు షెడ్యూల్ విడుదల కాలేదు. అయితే బీసీ రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఓటర్ లిస్టు తయారు చేయడంతో పాటు ఎన్నికలకు కావలసిన బ్యాలెట్ బాక్సులను సమకూర్చారు. బ్యాలెట్ల ప్రింటింగ్ కూడా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన పూర్తి కాగానే రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుని ఈ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. స్థానిక సమరంలో గెలిచేందుకు జిల్లాల్లోని అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికార కాంగ్రెస్ తో పాటు కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు కూడా ఎన్నికలపై దృష్టి పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడం కోసం అధికార కాంగ్రెస్ అనేక కార్యక్రమాలను చేపడుతోంది. జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జెడ్పీ స్థానాల్లో 10 ఏళ్లుగా అధికార కాంగ్రెస్ కు బలం లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కలేదు. అయితే ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉండడం, రుణమాఫీ, రైతు భరోసా, మహాలక్ష్మి వంటి పథకాలు కాంగ్రెస్ ను గెలిపిస్తాయని హస్తం నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి రుణమాఫీతో పాటు రైతు భరోసా పూర్తి చేసి సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగిన తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మండల పరిషత్, జడ్పీలో కూడా కీలకమైన స్థానాలకు పొందే విధంగా కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇక బీజేపీ నేతలు కూడా స్థానిక సమరంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నుంచి ఎంపీగా ధర్మపురి అరవింద్ గెలుపొందగా ఆర్మూర్, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకునేందుకు కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కీలకమైన స్థానాలను గెలిచిన బీజేపీ నేతలు ఈసారి మెజార్టీ సీట్లను స్థానిక సంస్థల్లో సాధించుకునే విధంగా ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి క్యాడర్ ను బలోపేతం చేయడంతో పాటు పూర్తి స్థాయిలో కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఇప్పటికే సభ్యత్వాన్ని పూర్తి చేసిన పార్టీ నేతలు గ్రామ, మండల కమిటీలను ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలతో పాటు లేని నియోజకవర్గాల్లో కూడా సర్పంచ్లతో పాటు కీలకమైన మండలాలు, మేజర్ గ్రామ పంచాయతీలను గెలిచేలా వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొంతకాలంగా కార్యక్రమాలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలే ఎజెండాగా కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రతి కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు పాల్గొనే విధంగా చూస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహిస్తూ హామీలు అమలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. జిల్లాలో 2 రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. అయితే ఏడాది కాలంగా కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత ఉందని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు తమకు కలిసి వస్తాయని బీఆర్ఎస్ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తానికి త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. 3 పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్లడంతో తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కింది.